ఇప్పటికి 7 సంబంధాలు చూశాను. ఒకటైనా ఓకే చేసావా? ప్రతిసారి వాళ్ళు రావడం, నేను స్వీట్స్ చేయడం, మీ నాన్న మర్యాదలు చేయడం, నువ్వు సింపుల్గా రిజెక్ట్ చేయడం. ఏంటిది మేఘా? రోజంతా ఆ చందమామ కథలు చదువుతూ కూర్చుంటావు. నిన్ను కాదే, మీ నాన్న అనాలి. మొన్నటి వరకు మీ బామ్మ అనేది నీ పెళ్లి చూసి చచ్చిపోతానని, రేపటి నుంచి ఇక మావంతా. పోనీ వచ్చిన వాళ్ళు ఏమైనా చిన్నవాళ్ళ, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు? ఆ లాయర్ సంబంధానికి ఏమైందే? ప్రతిదానికి వాదిస్తాడమ్మా. ఏం కొనమన్నా వాయిదా వేస్తాడు. అరుస్తూ బ్రతకలేను. ఆ డాక్టర్ సంబంధం? సరదాగా వర్షంలో తడుస్తానంటే జలుబు చేస్తుందంటాడు. ఎప్పుడైనా ఆవకాయ తింటానంటే వేడి చేస్తుందంటాడు. చిన్న చిన్న ఆనందాల్ని కోల్పోలేను. ఆ బ్యాంక్ ఉద్యోగి? వాడి ఇంట్రెస్ట్ మీద తప్పిస్తే నా మీద ఉండదు. అన్ని లెక్క కట్టి చెప్పలేను. పోనీ ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్? వాళ్ళ మేనేజర్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ నా మీద చూపిస్తాడు. నా మీద చూపించాల్సిన ప్రేమని ఆఫీస్లో ఏ అమ్మాయికో చూపిస్తాడు. అనుమానంతో ఉండలేను. ఇక నా దగ్గర ఉన్న ఆఖరి ఫోటో, పేరు మోహన్. సినిమాల్లో అవకాశం కోసం ట్రై చేస్తున్నాడంట. అవునా? అబ్బాయి యావరేజ్గా ఉన్న, ఎంచుకున్న ప్రొఫెషన్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఒకసారి కలిసి వస్తాను. నచ్చితే అప్పుడు చూద్దాం. ఇంత ఉదయాన్నే ఎక్కడికే? అతన్ని కలిసి వస్తానని చెప్పాను కదా. హలో. మీరేంటి అక్కడ కూర్చున్నారు? ఈ టేబుల్ కదా మనం అనుకుంది. ఇక్కడ నుంచి వ్యూ బాగుందండి. మరి నన్నెందుకు పిలవలేదు? ఆ వ్యూకి మీరే అందం. సరే, వెయిటర్ని ఇంకాసేపు వెయిట్ చేద్దామా, లేకపోతే మీరే వస్తారా? నేనే వస్తున్నా. శరత్ మామా, 2 కాఫీ మామా. ఓకే మామా. అతను మీకు తెలుసా? ఇది మా ఫ్రెండ్ రెస్టారెంట్. ఎర్లీ మార్నింగ్స్ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను లేవడం ఆలస్యం. ఇక్కడికి వచ్చేస్తుంటాను రాసుకోవడానికి. కింద కూర్చుంటే కొంచెం కంఫర్టబుల్ అని అంతే. మీరేంటి అక్కడ కూర్చున్నారు? అరే చెప్పాను కదా. పర్లేదు, చెప్పండి. మా అమ్మ నాకు 10 ఫోటోలు చూపించింది. అందులో మీరొకరు. నేను 3 సెలెక్ట్ చేశా. అందులో మీరు లేరు. ఎందుకో ఐ డోంట్ డిజర్వ్ యూ అనిపించింది.
కానీ అనుకోకుండా మీరు నన్ను కలుస్తానడం ట్విస్ట్. నిజంగా వస్తున్నారా లేక ఇంట్లో పెళ్ళి పెళ్ళి అని పోరు పెడితే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి నా ఫోటో ఓకే అన్నారా అనే డౌట్. కోపంగా వస్తారనుకున్నాను, చూస్తే ఇలా నవ్వుతూ వచ్చారు. దట్ ఈస్ వెన్ ఐ ఫెల్ట్ ఐమ్ లక్కీ. లక్కీ ఫర్ ఇలా కలిసి కూర్చొని కాఫీ తాగుతున్నందుకు, కొన్ని మాటలు వింటున్నందుకు. నేనేమైనా పైనుంచి చూడపడ్డానా? ఐఎమ్ జస్ట్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్. ఇట్స్ జస్ట్ స్కిన్ కలర్. మీకు నా ట్రూ కలర్స్ తెలీదు. అయితే చెప్పండి. నేను వర్షంలో పిచ్చి పిచ్చిగా తడుస్తా. నన్ను లాగనంత వరకు మీ ఇష్టం. తప్పు మీరు చేసినా నేను చేసినా మీరే వచ్చి సారీ చెప్పాలి. మరీ ఎక్కువ బ్రతిమాలించుకోనంటే చెప్తాను. నేనేం అడిగినా కాదనకుండా కొనిపెట్టాలి. డబ్బులునే ఖర్చు పెట్టడానికే, లెక్క పెట్టడానికి కాదు. మీ ఇష్టం. కానీ నాతో అప్పు మాత్రం చేయించొద్దు. నీకంటే మంచి వాళ్ళు దొరికితే వాళ్ళతో వెళ్ళిపోతా. ఆపలేను కాబట్టి మర్చిపోయేంత వరకు ఏడుస్తాను. నన్ను ఎప్పుడైనా కొట్టినా తిట్టినా సూసైడ్ చేసుకొని చచ్చిపోతా. లెటర్లో నా పేరు రాయనంటేనే మీ గురించి చెప్పండి. నా గురించి అందరిలో ఉండే కోపం, ఇష్టం, ఆశ, అసూయలున్న మామూలు వ్యక్తిని. ఎటొచ్చి మా అమ్మ ముందు అల్లరి చేసే చిన్న పిల్లాడిని. రోజు పడుకునే ముందు నువ్వు రాసిన కథలో కథానాయిక ఎక్కడుంది మాస్టారు అని బ్రహ్మదేవుని నిలదీసే 25 ఏళ్ల కుర్రాడిని. వీటన్నింటికి మించి ఒక అందమైన అమ్మాయిని ఎదురుగా పెట్టుకొని ఏం మాట్లాడాలో తెలియక తల దించుకొని పదాలు వెతుక్కుంటున్న పిచ్చోన్ని. ఏం మాట్లాడడం తెలీదు అనే చాలా బాగా మాట్లాడారు. అవును, మీరు మూవీస్లో అవకాశం కోసం ట్రై చేస్తున్నారని విన్నాను. హీరోగానా? మీకు అమాయకులను ఆట పట్టించడం భలే సరదా అనుకుంటాను. అయ్యో, నేనేమన్నానండి? హీరోగానా అని అడిగాను. అది చాలు. ఆ ఒక్క మాటలోనే కావాల్సినన్ని బూతులున్నాయి. ఎనీవేస్, డైరెక్షన్ ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నాను. నైస్. ఇప్పటి వరకు ఎన్ని కథలు రాసుకున్నారు? ముచ్చటగా 3. అవునా? కాసేపు నన్ను హీరోయిన్గా అనుకుని ఏదైనా కథ చెప్పొచ్చు కదా. ఇప్పటికిప్పుడు నేనేం ప్రిపేర్ అవ్వలేదు. నాకు తెలిసి మీ ప్రాబ్లం ప్రిపేర్ అవ్వకపోవడం కాదు, నన్ను హీరోయిన్గా అనుకుని కథ చెప్పడం. మీరు ఇంత మాట అన్న తర్వాత మీకు ఖచ్చితంగా కథ చెప్పాల్సిందే. చెప్పండి. అంతా బాగుంది. నేను మీతో సంతోషంగా ఉంటానని గ్యారెంటీ ఏంటి? మీ చెయ్యి ఇక్కడ ఇవ్వండి. పర్లేదు, ఇవ్వండి. నేనేం కొరుక్కు తినేను. ఈ రేఖల్ని చూసారా? మనం ఎన్ని ఇల్లు బతుకుతాం, ఎంత ఐశ్వర్యం సంపాదిస్తాం, ఎంత ఉన్నతికి వెళ్తాం అని ఈ రేఖల్ని బట్టి చెప్పేస్తారు. వాటిలో ఎంత నిజముందో నాకు తెలియదు, కానీ ఇలా కలిసి ఉండడంలో
సంతోషం ఉంది. ఒకరికొకరు ఇలా కలిసి ఉండడంలో ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. ఓకే, ఐ గాట్ టు గో. బాయ్. మేఘా, ఈ రోజు రాత్రి మళ్ళీ అడగండి, సమాధానం దొరుకుతుందేమో చూద్దాం.